పవన్ కళ్యాణ్ కోసం కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ ఆగ్రహం. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరిని వదిలేదే లేదు అంటూ ఆ నలుగురిపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? అసలేం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన వర్గాలు ఏంటి అనేది ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తనేంటో, తన వైఖరి ఏంటో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే ప్రతి ఒక్కరిలో శాంతత నెలకొంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. రాజకీయ పరంగా మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీ వర్గాలకి కూడా ఆయన ఎంతో సేవలు చేస్తూ ముందుకు విజయవంతంగా సాగిపోతున్న తీరు మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని నెలలుగా షూటింగ్స్కి రాకుండా ఆయన చేస్తున్నటువంటి సినిమాల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నిర్మాతలు బడ్జెట్ పరంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తను సైన్ చేసినటువంటి సినిమాల్ని కంప్లీట్ చేయాలనే నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పూర్తి చేశారు. కాగా ఈ సినిమా జూన్ 12వ తేదీన ఎంతో గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే మరి ఈ రిలీజ్కి ముందుగానే జూన్ 1వ తేదీన థియేటర్లని మూసివేయాలని ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు చెప్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ అంటూ. ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఇండస్ట్రీకి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి, అందుకు నాకు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా మాత్రమే కాకుండా సినీ పరంగా అందరికీ ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి గొప్ప మనిషికి ఇలాంటి బాధ రావడం చాలా బాధాకరంగా అనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అందరి గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఆయన సినిమా హరిహర వీరమల్లు సినిమాకు నిలిపివేయాలని ఆలోచిస్తున్నటువంటి ప్రముఖ సినీ ఇండస్ట్రీ వర్గాలకి ఎందుకు ఇంత కుట్ర అంటూ, ఇదంతా కూడా జరిగితే మాత్రం అసలు బాగోదు అంటూ, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ అంటే ఏంటో మీ అందరికీ చూపిస్తాడు అంటూ ఎన్టీఆర్ ఆగ్రహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట. దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి.